విషయం చెప్తాను ఇప్పుడు. భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తులు మాదిగలు. నేను మాదిగని కాను, నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని. నేను చెబుతున్నాను ఇవాళ, ఈ దేశం భారతదేశంగా పెట్టబడక ముందు జంబూ ద్వీపంగా దీన్ని పిలిచేవారు భారతదేశం. ఈ జంబూ ద్వీపాన్ని పరిపాలించింది జాంబవంతుడి వారసులు. జాంబవంతుడికి సంబంధించిన వారసులే మాదిగలు, జాంబవంతుడికి సంబంధించినటువంటి వారసులే మాలలు. ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజులు వాళ్ళు. వాళ్ళు దేశాన్ని పాలిస్తుంటే మల్ల యోధులు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, మల్ల యోధులు ఎత్తుపడేస్తూ ఉంటారు. మాలలే మల్ల యోధులు. కాలక్రమంలో వాళ్ళని మాలలు మాలలు అని పిలిచారు. వాళ్ళు మల్ల యోధులు. ఈ దేశానికి కాపుగాసిన సైన్యం వాళ్ళు. కొన్ని వేల మందిని, 100 మంది 200 మంది కలిపి ఎదుర్కొన్నటువంటి చరిత్ర మాలలది, మల్ల యోధులది. ఈ దేశంలో వాళ్ళు కుర్చీల్లో కూర్చోంటే మిగిలిన కులాలన్నీ కూడా వాళ్ళ ముందు బానిసలాగా మోకరించేవాళ్ళు. అలాంటిది ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులను చంపి వాళ్ళని రాక్షసుల్లాగా చిత్రీకరించి మన రాజులను చంపిన రోజులు మనతోనే పండగ చేసుకునేలాగా చేశారు ఈ ఆర్యులు. ఇవాళ పలానా వ్యక్తి చచ్చిపోయాడు, మేము చంపేసాం, పండగ చేసుకోవాలంటే చేసుకుంటున్నాం. వాడు మన రాజు, ఒకప్పుడు మన జాతికి చెంది మనల్ని పరిపాలించిన రాజు. ఈ దీపావళి, దసరా, మీరేమన్నానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనల్ని చంపి మనతోనే పండగ చేపిస్తున్నారు. తిరుగుబాటు చేయాలి అసలు. కానీ పండగలు చేసే స్థితిలోకి వచ్చేసాం, అజ్ఞానంలోనికి పంపించారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చదువుకుందామని అంటే వేదాలు చదవనివ్వలా, వేదాలు విననివ్వలా, పురాణాలు చదవనివ్వలా, సంస్కృత భాషలోనే ఉంచారు. పీఠికలు చదవనివ్వలా, ఉపనిషత్తులు చదవనివ్వలా, చదవాలని ఎవరినైనా ప్రయత్నిస్తే నాలుకలు కోసారు. పోనీ కనీసం పండితులు వేదాలు మాట్లాడుతున్నారు విందామంటే చెవుల్లో శేషాలు పోసారు. దేవుడి కోసం తపస్సు చేద్దామని చూస్తే శ్రీరాముడంతటోడు శంభూకుడు అనే వ్యక్తి తలను నరికాడు. ఇవాళకి కూడా అంటాని వాళ్ళు అంటుంటే వాళ్ళు ధైర్యంగా, బ్రదర్, అతను ఎస్ఐ కానివ్వండి, సిఐ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, మాలా మాదిగా అయితే ధైర్యంగా నిలబడలేడు బ్రదర్. ఒక రకమైన భయం. నీ కులం ఏంటి అని అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా, నీ హోదా కూడా అడగరు. ఈ వార్త కూడా భారతదేశం పరిస్థితి. ఈ రోజు కూడా అదే వివక్ష. నడి రోడ్ల మీద ఉరికిచ్చి నరికి చంపుతా ఉన్నారు. ఒక మాలతను కానీ మాదిగతను కానీ వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎక్కడికి పోలా వివక్ష. మొన్న తిరువురులో ఏం జరిగింది బ్రదర్? ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు శ్రీరాముడికి వస్త్రాలు సమర్పించడానికి వెళ్తా ఉంటే అక్కడున్నటువంటి చౌదరీస్ అంతా కూడా గెంటేశారు ఆయన బయటికి, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని. ఎక్కడున్నాం మనం? అసలు అది దారుణమా కాదా? రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగానా ఆయన దేవాలయం దగ్గరికి ఫ్యామిలీతో వెళ్తే పూజారులు ముందు బయటకు వచ్చి మెట్ల మీద కూర్చోబెట్టారు ఆయన్ని. లోపలికి రావద్దు, నువ్వు సో అండ్ సో క్యాస్ట్ అని చెప్పారు. మెట్ల మీద పూజ చేసుకొని వచ్చేసాడు. దేశ పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కి ముర్ము గారిని పిలవాల, రాష్ట్రపతి గారిని. ఎందుకంటే ఆవిడ భర్త చనిపోయిన స్త్రీ అని కావచ్చు, లేకపోతే ఎస్టీ అని కావచ్చు. అంటే ఇవాళ కూడా చూడండి ఎంత తెలివైన ఉన్నాయి. ఏ ఫీల్డ్లో అయినా ఎస్సీ అంటే పైకి రానిరు. ఎప్పటికి కూడా వాళ్ళని అంటారనే వాళ్ళగానే చూస్తారు. మీకు ఎంత తెలివైన ఉన్నాయి.